కడప జిల్లా ముద్దనూరు మండలంలోని కలపాడు సచివాలయం పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి షేక్ కరిష్మా మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను గురించి వివరించారు. తల్లిపాలు బిడ్డకు అమృతంలా మరియు టీకాలాగా పనిచేస్తాయన్నారు. ముర్రుపాలు ప్రతి తల్లి బిడ్డకు త్రాగించాలని కోరారు. తల్లిపాలలో కొవ్వు పదార్థాలుంటాయని అన్నారు. తల్లిపాలు తాగిన బిడ్డలకు ఎలాంటి అంటువ్యాధులు, చర్మ వ్యాధులు, వాంతులు, విరేచనాలు రావని ఆమె తెలిపారు. తల్లిపాలలో పసుపు పచ్చని కొవ్వు పదార్థాలుంటాయని, బిడ్డ తల్లిపాలు తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రావని ఆమె అన్నారు. అదేవిధంగా తిమ్మాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అంగన్వాడీ విద్యార్థులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కాబోయే వారికి పూర్తి సహకారం అందిద్దాము. బిడ్డ గారికి రాదు ఎటువంటి అనారోగ్యం, అంటే మనకు పిల్లలకి ఎట్లాంటి అనారోగ్యం అనేది రాదు. చూడండి, దాంట్లో కూడా తల్లిపాలు దీంట్లోనే ఉండదు చూడమా. మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే శిశువుకి సంపూర్ణ ఆహారం. అంటే మనం ఏం పెట్టాం కదా, ఇవన్నీ ఎన్ని నెలల నుంచి పెట్టాం? 5 నెలల నుంచో 6 నెలల నుంచో పెడతాము. అన్నప్రాసన చేసుకుంటారు కదా మీరు, తేరా పిల్లలకి చేస్తారు కదా. చెప్పండి. ఇప్పుడు తల్లిపాలు శిశువు నిమోనియా మరియు అతిసార వ్యాధి వంటి ప్రమాదకమైన వ్యాధుల నుంచి కాపాడుతుంది. నిమోనియా అంటే ఏంటి? చలికాలంలో పిల్లలకి దగ్గు జలుబు చేయడం వల్ల అన్నం అనేది ఊపిరితిత్తులో చేరి కొందరు పిల్లలని ఆక్సిజన్లో పెట్టి ఆక్సిజన్ పెడతా అంటాం, అవునా? సో అట్లాంటి వ్యాధుల నుంచి రాకుండా, ఇలా అతిసార అంటే వాంతులు, విరేచనాలు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకు తల్లిపాలు అనేవి ఉపయోగపడతాయి. తల్లిపాలు పిల్లల మేధస్సును మెరుగుపరచడంలో సహాయపడతాయి. మేధస్సు అంటే పిల్లలు తెలివిగా ఉండడానికి, వాళ్ళు యాక్టివ్గా ఆడడానికి కానీ చదవడానికి కానీ. తల్లిపాలు అధిక రక్తపోటు, మధుమేహం మరియు స్థూలకాయం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అంటే ఆడవాళ్ళలో షుగరు, బీపీ, లావుగా అయిపోతుంటారు కదా మనుషులు, అట్లా అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. తల్లిపాలు ఇచ్చే వారిలో రొమ్ము, గర్భాశయం మరియు అండాశయ క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. మనం అనుకున్నాం కదా, రొమ్ము క్యాన్సర్ రాదు తల్లిపాలు తాగించడం వల్ల. దానివల్ల హార్మోన్స్ అనేది తగ్గి మన గర్భాశయం కానీ మన రొమ్ములో కానీ క్యాన్సర్లు అనేవి రావు. తల్లిపాలు తల్లి మరియు బిడ్డ మధ్య బాధ్యత్వాన్ని పెంచుతుంది. అంటే మీరు పిల్లలతో బాగా సఖ్యతగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి తల్లిపాలు అనేవి ఇంకా బాగా తోడ్పడతాయి.